ఏదైతే స్కూళ్ళలో కావచ్చు అలాగే ఫ్రీగా విద్యార్థులందరికీ కూడా మహిళా విద్యార్థులందరికీ కూడా ఫ్రీగా శానిటరీస్ ఖచ్చితంగా వాళ్ళకి అలౌ చేయాలి. వాళ్ళకి ఆరోగ్య సంబంధించినటువంటి హక్కులు ఉంటాయి కాబట్టి వాళ్ళు నిజంగా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి కాబట్టి వాళ్ళకు శానిటరీ ప్యాడ్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవన్నీ ప్రైవేట్ కాలేజీలు కావచ్చు ప్రైవేట్ సంస్థల నుండి కూడా ఖచ్చితంగా వాటిపైన యాక్షన్ తీసుకోవాల్సిందని చెప్పేసి ఆ కోర్టు ఒక పెద్ద ఎత్తున తీర్పునైతే వెలువరించిన పరిస్థితి. చూద్దాం ఒకసారి ఆ వార్త చదివే ప్రయత్నం చేద్దాం. స్కూళ్ళలో ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ ఇవ్వాలి. బాలికల విద్యా హక్కుకు అడ్డంకు ఉండకూడదు. అలా చూసుకునే బాధ్యత ప్రభుత్వాలదే. పాటించని ప్రైవేట్ పాఠశాలలపై వేటు వేయాలి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. విద్యార్థులకు ఋతుస్రావ శుభ్రత జీవించే హక్కు ఆరోగ్య హక్కులో భాగమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బాలికలకు మెన్స్ట్రువల్ హైజీన్ ఉత్పత్తుల స్కూళ్లలో అందుబాటులో ఉంచాలంటూ వేసినటువంటి ప్రజా ప్రయోజనాల వాద్యంపై జస్టిస్ బేబీ పర్దివాలా జస్టిస్ ఆర్ మహాదేవన్తో కూడా కూడిన ధర్మాసనం విచారించింది. విద్యా హక్కులో జీవించే హక్కు గౌరవం వంటి అనేక అంశాలు ఉంటాయని వాటిలో మెన్స్ట్రువల్ హైజీన్ కూడా ఒకటని ధర్మాసనం స్పష్టం చేసింది. స్కూళ్లలో బాలికలకు వేరుగా మరుగుదొడ్లు లేకపోవడం, మెన్స్ట్రువల్ హైజీన్ ఉత్పత్తులు అందించకపోవడం వల్ల ఈ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని తెలిపింది. ఈ విషయంలో ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపడ్డ ధర్మాసనం ప్రాథమిక విద్యా హక్కు పొందడంలో బాలికలకు ఉండే అడ్డంకులకు తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. నెలసరి కారణంగా స్కూలు రాలేకపోతున్న బాలికలకు అది తమ తప్పు కాదనే సంకేతాన్ని ప్రభుత్వాలు ఇవ్వాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలని కూడా ఈ విషయంలో బాలికలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. ప్రైవేట్ పాఠశాలలో ఇందులో విఫలమైతే ఆ స్కూళ్ల గుర్తింపును రద్దు చేయాలని స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల స్కూల్స్లో ఓక్సో బయోడిగ్రేడ్ బుల్ శానిటరీ స్నాపిక్స్ అందుబాటులో ఉండాలని ఆదేశించింది. వీటిని స్కూల్ టాయిలెట్స్లో ఉంచాలని లేదా ప్రత్యేకంగా వీటి కోసం ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అలాగే స్కూళ్లలో మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్ కార్నర్ ఏర్పాటు చేయాలని, ఇక్కడ అదనపు ఇన్నర్వేర్, యూనిఫామ్లు, డిస్పోజబుల్ బ్యాగులు అందుబాటులో ఉంచాలని తెలిపింది. మెన్స్ట్రువల్ సైకిల్స్ పరిశుభ్రత గురించి బాలికలకు తప్పనిసరిగా అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతి బాలిక చదువుకోవడానికి సానుకూల వాతావరణం కల్పించడం ప్రభుత్వాల బాధ్యతని న్యాయస్థానం తేల్చి చెప్పింది. అయితే సుప్రీంకోర్టు ఒక పెద్ద ఎత్తున కూడా ఒక సంచలన కామెంట్స్ కూడా చేసింది. దీనికి సంబంధించి బాలికలకు కావచ్చు మహిళలకు స్కూల్స్ ఆర్ కాలేజెస్లో చదువుతున్నటువంటి బాలికలందరికీ ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కావచ్చు ఖచ్చితంగా శానిటరీ ప్యాడ్స్ ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా వాళ్ళకు నెల వచ్చే రోజే ఖచ్చితంగా వాళ్ళు ఋతుస్రావరం తట్టుకోలేక ఖచ్చితంగా వాళ్ళ ఆ రోజు లీవ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ రోజు కూడా వాళ్ళని ఖచ్చితంగా ఏమీ అనకుండా ఖచ్చితంగా వాళ్ళకు స్వేచ్ఛ అనేది ఇవ్వాలని చెప్పేసి అటు వాళ్ళ గురించి కొంచెం పాఠశాలలు కావచ్చు ప్రభుత్వ కాలేజీలు కావచ్చు కొంచెం ఆలోచించాలి అని చెప్పేసి కూడా ఆ సుప్రీంకోర్టు స్పష్టం చేసి దీనికి సంబంధించి వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలి. అసలు బాలికలు ఋతుస్రావడం వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి, ఎటువంటి హైజీనిక్ ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి ఇటువంటి ఏర్పాటు కూడా వాళ్ళకి చేయాలి. ప్రభుత్వ స్కూళ్ళలో ఖచ్చితంగా ఇటువంటి ఉండాలి. ఎప్పుడు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే వాతావరణం ఉండకూడదు. ఎప్పుడు వాళ్ళకు స్వేచ్ఛ వాతావరణం ఇచ్చే విధంగా ఉండాలి. అలాగే వాళ్ళకు ఆ రోజు సంబంధించినటువంటి శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడమే కాకుండా అసలు ఎటువంటి హైజీనిక్ ఫుడ్ తీసుకోవాలి దానికి సంబంధించి కూడా అందరినీ కూడా మోటివేట్ చేసే విధంగా బాలికలకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా స్కూల్స్ పాఠశాలలు ఉండాలి తప్ప ఎవరు కూడా శానిటరీ ప్యాడ్స్ ఇవ్వకుండా ఎవరిని పట్టించుకోకపోయినా ఖచ్చితంగా ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలపైన కావచ్చు అలాగే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపైన ఖచ్చితంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి సుప్రీంకోర్టు కూడా మండిపడ్డట్టుగా కూడా తెలుస్తోంది.